సున్నం సార్ అంటే ఈ హైడ్రా పేరు మీద హైదరాబాద్లో పేదల ఇండ్లు కూలగొట్టే ఒక విధ్వంసకరమైనటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇందాకనే మీరు మీడియా మిత్రులు ఇప్పుడు అంటుంటే గుర్తుకొస్తుంది, కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చూసినాం. కొంతమంది మహిళలు కొన్ని సంవత్సరాలుగా మేము కూడబెట్టుకున్నటువంటి డబ్బు, అదేవిధంగా కొంతమంది అప్పు సప్పు చేసి బ్యాంకులలో లోన్లు తీసుకొని మేము కట్టుకున్నటువంటి మేము కొనుక్కున్నటువంటి ఇండ్లను కూల్చేయడం నిజంగా చాలా దారుణం అని చెప్పి, ప్రజాపాలన పేరిట ఇందిరమ్మ రాజ్యంలో ఇటువంటి పనులు చేయడం దుర్మార్గం అని చెప్పి వాళ్ళంతా మాట్లాడుతున్న వీడియోలు ఇప్పుడే చూస్తాం. నిజంగా హైడ్రా పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రామా నడిపిస్తూ ఉంది. విశ్వనగరంగా తయారు కావాల్సినటువంటి హైదరాబాద్ను విషాద నగరం చేస్తూ ఉంది. కక్ష కొద్ది పేదల ఇండ్లు కూలగొట్టడమే లక్ష్యంగా, పేదల ఆస్తులు విధ్వంసం చేయడమే లక్ష్యంగా, పేదలపై పగబట్టినట్టు ఈ ప్రజాపాలన పేరిట ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుల్డోజర్లను నడుపుతూ ఉంది. డెఫినెట్గా ఇది చాలా బాధాకరం. ఆ పేదలందరూ రోడ్ల మీదకి వచ్చి అర్థనాదాలు చేస్తూ ఉన్నారు. సున్నం చెరువు దగ్గర కానీ ఇంకో చెరువు దగ్గర కానీ చాలా చోట్ల కూడా వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు. నిజంగా ఈ పేదల పైన కక్షగట్టినట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది సరికాదు. డెఫినెట్గా ఆ పేదల ఉసురు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి, ఈ రేవంత్ రెడ్డికి తగులుతుంది. చాలా బాధ అనిపిస్తున్నది. ఒక హనుమాన్ టెంపుల్ పూజారి ఇందాక బయటకు వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు, 15-20 సంవత్సరాలుగా నేను గుళ్ళో పూజ చేస్తున్నా, ఇప్పుడు దాన్ని కూడా కూలగొడతా ఉన్నారని చెప్పి. ఇట్లా గుళ్ళు కూలగొట్టడం, పేదల ఇల్లు కూలగొట్టడం, వాళ్ళందరినీ ఒక్కసారిగా తీసుకొచ్చి రోడ్ల మీద వాడేసేటటువంటి సందర్భం చూస్తుంటే నిజంగా చాలా, ఆ వీడియోలు చూస్తుంటే చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. పేదల పట్ల పగబట్టినట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుల్డోజర్లు ప్రయోగించడాన్ని నిజంగా మేము చూసి మేము కూడా బాధపడతా ఉన్నాం. ఇది నిజంగా ఆ పేదలు ఎన్నో సంవత్సరాలుగా 10-15 సంవత్సరాలుగా ఉంటున్నటువంటి పేదలు వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పేదల పట్ల డెఫినెట్గా కొంత సానుకూల దృక్పథంతో ఈ ప్రభుత్వం వ్యవహరించాలి. పేదల ఇల్లు ఊలగొట్టడం ద్వారా, పేదల్ని రోడ్ల మీదకి తీసుకొని వచ్చి వదిలేయడం ద్వారా మరి మీరు సాధించేది ఏందో రేవంత్ రెడ్డి మాకైతే అర్థమవుతలేదు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి సందర్భంగా ఆ పేదల పక్షాన నేను రేవంత్ రెడ్డికి తెలియజేస్తూ ఉన్నా.